అందరికీ ప్రైజ్ ద లార్డ్. మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మన ప్రాణప్రియుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మరొకసారి ప్రభుని కనపరుస్తూ మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రండి నా ప్రియ సహోదరులారా, అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 10వ వచనం. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. పౌలు గారి జీవితంలో తన ప్రారంభం హానికరుడుగా ఉంటూ వచ్చాడు. ఇప్పుడు దేవుని సేవలోకి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రకటించడానికి భూమి మీద తను ముందుకు రాగలుగుతూ వచ్చాడు. దమస్కు మార్గ మధ్యంలో పట్టబడి, దేవుని చేత దర్శించబడి, దేవుని స్వరాన్ని విని, దేవుని పిలుపు అందుకొని, నా ప్రియ సహోదరులారా, తిరిగి ఆయన పాదాల దగ్గర పడడానికి, ఆయన పాదసేవ చేయడానికి ప్రభు ఎంతో కృప చూపుతూ వచ్చాడు. అయితే ఇప్పుడు ఆయన వెళ్ళినటువంటి ప్రాంతాల్లో, మార్గాల్లో ఎన్నో ఆటంకమైన పరిస్థితులు మనం చూస్తాం. ఎన్నెన్నో ఆటంకాలు, ఎన్నెన్నో అవరోధాలు మనం ఆయన జీవితంలో చూస్తాం. కాబట్టి ఆయన ఇప్పుడు వాక్యాన్ని ప్రకటించాలి. ముఖ్యంగా దేవుని గూర్చిన సంగతుల గురించి ఆయన మాట్లాడాలి. ఒకవేళ మాట్లాడుతున్నప్పుడు హాని చేసేవారు కూడా ఉంటారు. హాని చేసేవారు కూడా లేకపోలేదు, ఉన్నారు. కనుక అలాంటి పరిస్థితుల్లో కూడా, అంటే ఎలాంటి పరిస్థితులు వచ్చినా, నిజంగా నా ప్రియ సహోదరులారా, దేవుడు తనకు ధైర్యమిస్తూ, దేవుడు తనకు తోడై ఉంటూ, వచ్చేటువంటి ప్రతి కష్టములో, ఇబ్బందుల్లో, హానికరమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు పౌలు గారికి తోడై ఉన్నాడని చెప్పట్లో సందేహమే లేదు. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము దేవుడు ఒక గొప్ప వాగ్దానాన్ని పౌలు గారికి ఇచ్చారు. అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 16-18 కలిసి ఉన్నాయి. నేను చదువుతున్నాను, వినండి. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గుర్చి, నేను నీకు కనబడవు సంగతిని గుర్చి, నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలన, అనుజనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడదను. వింటున్నారా? ఈ ప్రజల వలనను, అన్యజనుల వలన హాని కలగకుండా నేను, అంటే అనేక మందికి నా గురించి నువ్వు చెప్పాలి, నా గురించి నువ్వు మాట్లాడాలి. అయితే హాని కలగకుండా చూసే బాధ్యత నాది. కాబట్టి ఆ దినాల్లో మనుషులు ఎలాంటి వారంటే హాని చేసేవారు, భయంకరమైనటువంటి హాని చేసేవారు. 27వ అధ్యాయం అపోస్తల కార్యంలో దేవుడు చెప్పక తలికే ఒక ఓడ ప్రయాణంలో ఎంతో హాని, అంటే ఎంత హాని. అపోస్తల కార్యంలో 27వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచున్నదని చెప్పి వారిని హెచ్చరించను. ఆయనను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక అంటే అర్థమవుతుందా? ఈ సమయంలో దేవుని ప్రజలారా, ఒక విధంగా చెప్పాలంటే మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టము ఉన్నది అని పౌలు గారికి ముందే దేవుడు తెలియపరిచాడు. అంటే దేవుని మహాదయను బట్టి, ఆయన కనికరాన్ని బట్టి నిజంగా ఆ వచ్చేటువంటి అపాయమును, ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు కదా, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది? 27వ అధ్యాయము 22వ వచనం. ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకోండి, మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఓడకే కానీ
మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు. కాబట్టి దేవుడే ధైర్యపరుస్తున్నాడు. దేవుడే ఎంతో ధైర్యాన్ని ఇస్తూ పౌలును ధైర్యపరుస్తూ ఇలా చెప్పుకుంటూ వెళ్తే దేవుని కొరకు బ్రతికినటువంటి వారు జీవితాల్లో యాకోబును ఏదో చేయాలనుకున్నాడు వాళ్ళ మామ, ఏ హాని చేయనివ్వలేదు దేవుడు. అర్థమైంది. 31వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది ఆది కాండం. అలా బైబిల్లో చూస్తే ఎన్నో పర్యాయములు. నేను దానియేలు గ్రంథంలో 2 మాటలు చెప్పి ఈ వర్తమానాన్ని ముగిస్తాను. దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలోను 6వ అధ్యాయంలోను నేను ఒక 2 సందర్భాలు మీకు గుర్తు చేస్తాను. ఏదియు మీకు ఎంత మాత్రము హాని చేయదని లూకాసు వార్త 10:36లో మనం చూస్తాం. ఎందుకు? ఆయన బిడ్డలమైన మనము ఆయన కొరకు జీవిస్తున్నప్పుడు దేవుడు అనుమతి లేకుండా ఈవెన్ సాతాను కూడా మనల్ని ఏం చేయలేదు. అర్థమైందా? అందుకే యోబు విషయంలో అతని ప్రాణం విషయంలో అతనికి ఏ హాని నువ్వు చేయొద్దని చెప్తాడు. అర్థమైందా? ఒకవేళ దేవుని పర్మిషన్ లేనిది ఎవరు మనకి ఏ హాని చేయలేరు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 3:3 ఏముంటుందంటే, మీరు మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉంటే మీకు హాని చేయవాడెవడు? కాబట్టి ఒకవేళ హాని వచ్చింది అంటే మన అవిధేయతను బట్టి రావాలి. రెండవదిగా అంత మాత్రమే కాదు, దేవుని ప్రజలారా, ఒకవేళ దేవుని అనుమతితోనూ రావాలి. అర్థమవుతుందా? కాబట్టి నేను నీకు హాని చేస్తాను అన్నంత మాత్రాన ఎవరు మనకు హాని చేయలేరు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము. ఇక్కడ చక్రవర్తి విర్రవీగిపోతున్నాడు. నేను మీకు ఏమైనా చేయగలను, నా చేతిలో నుండి ఎవరు మిమ్మల్ని తప్పించగలరు అన్నట్టుగా ఎంతగానో విర్రవీగిపోతున్న ఈ పరిస్థితుల్లో దేవుడు ఎంత మంచివాడు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. మేము సేవించున్న దేవుడు మన్నుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండం నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరి నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ రక్షించపోయినను రాజా, నీ దేవతలు మేము పూజింపమని నువ్వు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకొనము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమునందినందున శద్రకు మెషకు అబ్దెనగోను వారి విషయంలో ఆయన ముఖం వికారమైన గనుక గుండం ఎప్పటికన్నా 7 వేడిమిగా చేయని ఆజ్ఞ ఇచ్చెను. వింటున్నారా? ఇదంతా కూడా వింటున్నారా? 7 ఎక్కువ చేసేసాడు. మాకేం చింత లేదయ్యా అని ఎప్పుడైతే అన్నారో అర్థమవుతుందో వారు, మేము ఈ విషయము నీకుతో సమ్మతించలేము అని ఎప్పుడైతే చెప్పేశారో అప్పుడు ఆయన కోపం వచ్చేసింది. అర్థమవుతుందా? చివరికి వారిని అగ్నిగుండంలో పడవేశారు. అయితే బైబిల్ ఏం రాస్తుందంటే, నా ప్రియ సహోదరులారా, బైబిలు నిజంగా మన జీవితాలను ఎంత కడుతుందంటే, ఒక విధంగా చెప్పాలంటే, నేను చదువుతున్నాను ఆ మాటలు. వాళ్ళు అనుకున్నారు ఏదో హాని చేయాలి అనుకున్నారు, కానీ దేవుడు తన ప్రజల పక్షాన 27వ వచనం చదువుతున్నాను. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధానమంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములను అగ్ని హాని చేయకునుటియు, వారి తల వెంట్రుకల్లో ఒకటేను కాలిపోకునుటియు, వారి వస్త్రములు చెడిపోకునుటియు, అగ్నివాసనైనను వారి దేహమునకు తగలకునుటియు చూచిరి. వింటున్నారా స్నేహితులారా? వారికి ఏ హాని చేయలేకపోయింది. వింటున్నారా? అగ్నే కాదండి, దేవుడు అనుమతి లేకుండా ఎవడు ఏం చేయలేడు. దావీదును సౌలు ఏం చేయగలిగాడు? ఏం చేయలేడు. సాతాను యోబుని ఏం చేయగలిగింది? ఆ హస్తే ఏదో పిల్లలు, అంతేగాని తర్వాత యోబు ద్వారా తిరిగి యోబు ఎప్పటి వలె మళ్ళా 2 ఆశీర్వాదాన్ని పొందలేదా? ఎవరు ఏమీ చేయలేరు. ఒకవేళ దేవుడు నీ పక్షాన ఉంటే ఎవరు ఏమీ చేయలేరు. ఒకవేళ నువ్వు దేవుని పక్షాన లేకపోతే చింతించాల్సిన విషయమే. అర్థమవుతుందా? సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో అబిరాము, దాతాను, కోరాహు అనువారు దైవజనులకు విరోధులయ్యారు, చచ్చూరుకున్నారు. అర్థమైందా? భూమి నెరవేర్చి భయంకరమైన మరణాన్ని పొందారు. ఓ సహోదరులారా,
ఈరోజు చాలామంది దైవజనులకు, నిజమైన దైవజనులకు వ్యతిరేకమవుతున్నారు. భవిష్యత్తులో నీకేదో హాని ఉంది, గుర్తుపెట్టుకో. మరలా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండు. దైవజనులకు, దేవుని సేవకులకు, ముఖ్యంగా దేవునికి విరోధమైతే ఇక ఈ భూమి మీద మనం బ్రతకలేం. రండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము. ఇప్పుడు దానియేలు విషయంలో కూడా చూడండి, ఎందుకంటే ఈ మాట చదవాలి. అగ్ని వారికి ఏ హాని చేయలేదు, సింహాలు కూడా దానియేలుకి ఏ హాని చేయలేదు. సింహాలు చేయవా? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనం. రాజు ఇందును గూర్చి ఎత్తి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కలగలేదు. వింటున్నారా? అతనికి ఏ హాని కలగలేదు, ఎందుకంటే భక్తి గలవాడు. దేవుడు అనుమతి లేకుండా ఈ భూమి మీద చిన్న తల వెంట్రుక కూడా కింద పడదు. కనుక నా ప్రియ సహోదరులారా, బహు జాగ్రత్త పడదాం. దేవుని కొరకు ఈ భూమి మీద జీవిద్దాం, భక్తి కలిగి ఉందాం. ఒకవేళ ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు, రావని నేను చెప్పట్లేదు. అవి మనల్ని ఏమి చేయలేవు. వాటి వలన ఏదో అయిపోతుంది అనుకోవద్దు. పలాంది ఏదో మనల్ని చేసేస్తుంది, దానివల్ల ఏదో అయిపోతాం అనుకోవద్దు. ఒకటే మనం కలిగి ఉండాల్సింది, ఆయన్నే సేవించాలి, ఆయన్నే పూజించాలి. అర్థమైందా? ఆయనందే భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన మనకు తోడై ఉండాలి. ఏది ఎంత మాత్రం మనకు హాని చేయదు. ధైర్యంగా ఉండండి. వాళ్ళు ఏమైనా చేస్తారేమో, వీళ్ళు ఏమైనా చేస్తారేమో అని కలవరంలో ఉంటే ఒకటే మాట, ఎవరు మీకేమీ చేయలేరు. రండి, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవునికి ఎంతో వందనాలు. నిజమే ప్రభా. తండ్రి, పౌలు గారికి ఇచ్చిన వాగ్దానం, తండ్రి, నేను నీకు తోడై ఉన్నాను, ఎవరు నీకు హాని చేయలేని చెప్పావు, నీ మీదికి రాడని చెప్పారు. కనుక ఈ భూమి మీద ఎన్నో విషయాలు ఈరోజు ముఖ్యంగా భారతదేశంలో జరుగుతున్న ఈ భయంకరమైన పరిస్థితుల్లో మీరు తోడై ఉండకపోతే మేమేం చేయలేం ప్రభువా. మీరు కనికరించి మాతో కూడా ఉండవలసిందిగా ప్రార్థన చేస్తూ సంఘంతో మీరు ఉండండి. సాతానుడు యోబుకు హాని చేసినట్టుగా యోబు కుటుంబాన్ని, అనేక క్రైస్తవ కుటుంబాలకు కూడా సాతానుడు హాని చేస్తున్నాడు. భక్తి గలవారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఆయన శద్రకు మేషకు అబ్దెనగో అగ్నిగుండంలో పడినట్టుగా, దానియేలు సింహాల గుహలో ఉన్నట్టుగా ఈరోజు క్రైస్తవ సమాజం, ఆయన ముఖ్యంగా నేను నమ్ముకున్న వారు ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు. ఆయన పౌలు ఆయన ఓడలో అపాయంలో ఉన్నట్టుగా ఏది ఆయన హాని చేయకుండా నీ ప్రజలను కాపాడుతూ వచ్చావు. మా ప్రజలను కూడా మీరు కాపాడండి, వారికి ఏది హాని కలగకుండా సహాయం చేయండి. మీ దాసుడు రామనాయుడు గారు ప్రభా, మరి అతను ఎంతో మంచి దైవజనులు, అనారోగ్యంతో మరి ఆయన నా ప్రభా విశాఖపట్నంలో ఉన్నారు. మరి ఆపరేషన్ ఉంది మోకాల దగ్గర, జ్ఞాపకం చేసుకునండి, మంచి ఆరోగ్యంతో నింపండి. ఈ విధంగా మా ప్రియులు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ప్రార్థన అవసరాలు కలిగి ఉన్నారో వారి అవసర లెక్కలను తీర్చండి. 26వ తారీఖు యానివర్సరీ మీటింగు అద్భుతంగా జరిగించినందుకే నీకు వందనాలు. మరి అనేకులు బాప్తిస్తాలు కూడా తీసుకోగలిగారు, 7 మంది. వారి విషయంలో నీ కృప దయచేయని సాయం చేయి. ఈ విధంగా సార్వత్రిక సంఘ వాగ్దానాన్ని దీవించి, సార్వత్రిక సంఘానంతని కూడా దీవించండి, ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థిస్తూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.